హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కటోరా గురించి చూపిస్తున్నాను. దీని గురించి తెలిసిన వాళ్ళైతే వీడియోని స్కిప్ చేసేయచ్చు, తెలియని వాళ్ళు తప్పకుండా చూడండి, ఎందుకంటే దీనివల్ల చాలా యూజెస్ ఉంటాయన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది ట్రైగాకాంతి అనే ఒక చెట్టు నుంచి వస్తుంది. దీంట్లో చాలా క్యాలరీస్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇంకా ఇది యాంటీ ఏజెంట్గా కూడా పనిచేస్తుంది. ఏజ్ ఎక్కువ ఉన్నా కూడా తక్కువలాగా కనిపిస్తారు దీన్ని యూజ్ చేయడం వల్ల. ఇవి చూడడానికి రాళ్ళు లాగానే కనపడతాయి, కానీ వీటి వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది ఎలా యూజ్ చేసుకోవాలని చూపిస్తున్నాను. ఫస్ట్ ఒక బాక్స్ తీసుకొని అందులో నేను ఒకే ఒక కటోరా వేస్తున్నాను. ఇది కంప్లీట్గా మునిగేలాగా వాటర్ పోయాలి. ఇది నానడానికి చాలా టైం పడుతుందన్నమాట. సో మార్నింగ్ యూజ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు నైటే దీన్ని వాటర్లో పోసేసుకొని నైట్ అంతా అట్లా వదిలేయాలి. నైట్ అంతా నీళ్ళల్లో వేసుకున్న తర్వాత మార్నింగ్ అయ్యేసరికి ఇది ఒక జెల్లీ లాగా ఫామ్ అవుతుంది. చూసారు కదా ఎలా ఉందో. నేను ఒకే ఒక కటోరా వేసుకున్నాను, సో దానికి ఇంత జెల్లీ ఫామ్ అయింది. సమ్మర్లో బాడీ డీహైడ్రేషన్ అవ్వకుండా ఉండాలంటే దీన్ని యూజ్ చేయాలి. ఇంకా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ని తగ్గిస్తుంది. నేను వేసిన ఈ ఒక్క కటోరీ వాటర్ని ఇంకా కంప్లీట్గా అబ్జర్వ్ చేసుకోలేదు, అందుకనే నేను ఇంకొక 1 అవర్ వదిలేద్దామని వదిలేశాను. 1 అవర్ తర్వాత తెరిచి చూస్తే ఇప్పుడు కంప్లీట్గా వాటర్ని అబ్జర్వ్ చేసుకున్నది. దీన్ని యూజ్ చేయడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేస్తుంది, ఇంకా బ్లడ్ని ప్యూరిఫైర్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ కటోరీ జెల్లీని మనం చాలా రకాలుగా తీసుకోవచ్చు అనమాట. వాటర్లో మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు. స్వీట్నెస్ కావాలనుకుంటే దీనిలో హనీ అన్న వేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా షర్బత్ కానీ సుగంధి కానీ ఏమైనా ఉంటే అది మిక్స్ చేసుకొని వాటర్లో మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు. నేను ఈరోజు ఈ కటోరాని జెల్లీని పాలల్లో మిక్స్ చేస్తున్నాను. పాలు ఫస్ట్ కాచుకున్న తర్వాత 2 స్పూన్స్ పంచదార వేసి దాంట్లో ఇప్పుడు మిక్స్ చేస్తున్నాను. దీనికి పాలు కొంచెం చల్లారాలండి. కొంచెం చల్లారిన తర్వాతే అప్పుడు ఈ జెల్లీని మిక్స్ చేసుకోవాలి. వీటిని పాలల్లో మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇది చూడడానికి ఎలా ఉంటుందంటే ఏదో సగ్గుబియ్యం పాయసం ఉంటుంది కదా, అలా ఉంటుంది చూడడానికి. ఓకే గాయ్స్, ఇది ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ స్నేహ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.